తెలుగు డిస్కవరీకి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత ముఖ్య కీలక పరిణామాల్లో భూమా నాగిరెడ్డి మరణం ఒకటి చెప్పుకోదగింది. దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు అలాగే మిగతా పక్షం వాళ్ళు ఎత్తి చూపిస్తున్న విధంగా జగన్ భూమా నాగిరెడ్డి యొక్క సంతాప సభకి అటెండ్ అవ్వలేదనే విషయం మీద ఎక్కువగా చర్చ నడుస్తుంది. కానీ అక్కడ లోగుట్టుగా జరిగిన వ్యవహారాలేవి బయటికి రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సంతాప సభకు అసెంబ్లీని సమావేశపరచాలి అని అనుకున్న ముందు రోజు జగన్కి టీడీపీకి సంబంధించిన ఒక మంత్రి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి రేపు భూమా నాగిరెడ్డి సంతాప సభకి అందరూ అటెండ్ అయ్యి ఏకగ్రీవంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నుకునే విధంగా తీర్మానం చేద్దామని జగన్ని అడిగారంట. అప్పుడు ఆళ్లగడ్డలో పోటీ చేసే విషయం అఖిలప్రియ వాళ్ళ ఫ్యామిలీకి వదిలేద్దాం, మనం సంతాప తీర్మానాన్ని మాత్రమే చేద్దాం అన్నాడంట. ఆ విషయం నువ్వు చెప్పవసరం లేదు, అది టీడీపీ వ్యవహారం, పోటీ ఎవరు నిలబడాలి అనేది అని మంత్రి కటుగానే సమాధానం చెప్పాడంట. ఆ విధంగా సంతాప సభ తీర్మానం పేరుతోటి అక్కడ పోటీ లేకుండా టీడీపీ తరపున నిలబెట్టిన అభ్యర్థి గెలిచే విధంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ప్రయత్నించి జగన్ని ఇరుకున పెడదామని చేసిన టీడీపీ ఎత్తుగడకు జగన్ చిత్తు చేశాడు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియదు. అందువలన టీడీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం మొదలెట్టారు. చనిపోయిన ఒక వ్యక్తికి సంతాపం చెప్పడానికి అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు అని. కానీ అక్కడ జరిగింది ఇంకొక విషయం ఏంటంటే, ఆ సంతాప తీర్మానం ముసుగులో వాళ్ళ అవసరాలు తీర్చుకొని జగన్ను ఇరుకున పెడదామని ప్రయత్నించారు. ఎందుకంటే చనిపోయిన 24 గంటలు కూడా కాకముందే అఖిలప్రియని అసెంబ్లీకి తీసుకొచ్చి జగన్ని తిట్టించడానికే కేటాయించారు. 3 రోజుల వరకు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే 3 రోజుల వరకు ఎవరు బయటకు రాకూడదు, పొలిమేర దాటకూడదు. దహన సంస్కారాలు జరిగిన 24 గంటల్లోపు అసెంబ్లీకి తీసుకొచ్చి జగన్ను తిట్టించడానికి మరియు టీడీపీకి సింపతి పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. భూమా కుటుంబం తరపున ఎవరు నిలబడినా పోటీ ఉండదు. అలా కాకుండా శిల్పా కుటుంబం మరే కుటుంబం అయినా నిలబడితే వైసీపీ తరపున ఖచ్చితంగా పోటీ ఉంటుంది అని జగన్ స్పష్టం చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు డిస్కవరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు డిస్కవరీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.